శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 114వ సర్గము. భరతుడు అయోధ్యానగరమున ప్రవేశించి దాని దుస్థితిని చూసి కన్నీరు కార్చుట. చక్కని సామర్థ్యము గల మహాయశస్వి అయిన భరతుడు మృదువైన గంభీరమగు ధ్వనిగల రథంతో ఆ అయోధ్యానగరాన్ని సమీపించి అందు ప్రవేశించాడు. అచ్చట సమయమున పిల్లులు గుడ్లగోబలు సంచరిస్తూ ఉన్నాయి. మానవుల ఏనుగుల కదలికలు ఆగిపోయాయి. చిమ్మ చీకట్లు అలముకొని ఉండుటచే కృష్ణపక్షపు రాత్రుల యందువలే ఆ అయోధ్య శోభావిహీనమై ఉంది. సహజముగా స్వీయ శోభలచే వెలుగొందుచుండెడి రోహిణి తన ప్రియపతియగు చంద్రుని రాహువు కబళించుటచే నిస్సహాయ కాంతిహీనమై ఉండునట్లు దివ్యైశ్వర్యములతో తొలతూగుచుండెడి అయోధ్య తన ప్రభు అయిన దశరథ మహారాజును మృత్యువు కబళించుటచే దీనయ్యి కళతప్పి ఉండెను. గ్రీష్మతాపము యొక్క ప్రభావమున పర్వతము నుండి ప్రవహించడి నదిలోని నీరు తగ్గిపోయి వేడెక్కి ఉండును. ఆ తాప ప్రభావమునకు తట్టుకోలేక తీరజలములను ఆశ్రయించి ఉండేడి పక్షులన్నీయును విలవిల్లాడుతూ ఉండును. తరిగిపోయిన ఆ నదీ జలముల్లోనున్న చిన్న పెద్ద చేపలను మొసళ్ళును ఆ వేడిని భరించలేక ఆ నీళ్ల అడుగు భాగానికి చేరి ఉండును. అట్లు కృషించి ఉండేడి నది వలె ఆ అయోధ్య శోభావిహీనమై ఉండెను. పొగలు లేకుండా పైకి ఎగయుచున్న జ్వాలలతో బంగారు కాంతులను వెదజల్లుచుండెడి అగ్నిశిఖ వలె అయోధ్య ఇంతకు ముందు చక్కగా శోభిల్లుచుండెడిది. కానీ పెరుగు పాలు మొదలగు ద్రవ్యములు హోమము చేయగా మంటలు ఆగి పొగ క్రమ్ముకొనుటచే నిస్తేజమయ్యున్న యజ్ఞాగ్నివలే శ్రీరాముడు అడవులు పాలగుటతో దుఃఖముతో దీనయ్యున్న ఈ అయోధ్య ఇప్పుడు వెలవెలబోవుచున్నది. మహాసంగ్రామమునందు కవచములు నుగ్గునుగ్గు కాగా గజములు గుర్రములు రథములు దెబ్బతినగా ధ్వజములు విరిగిపోగా వీరులు నేలవరాలగా ఆపదలో చిక్కుకొనిన మహాసేన వలె ప్రభువును కోల్పోయిన అయోధ్య చిక్కుల పాలై ఉన్నది. ప్రబలమైన వాయువేగముచే ఉవ్వెత్తున లేచి నురుగులతో కూడి ఘోషించునట్టి తరంగ పంక్తి వలె అయోధ్య ఇంతవరకును జనుల కోలాహలములతో కళకళలాడుతూ ఉండేది. కానీ ఇప్పుడది గాలులు ఆగిపోగా ఉద్ధృతి తగ్గి నిశ్శబ్దముగానున్న తరంగ సమూహము వలె శోభావిహీనమై ఉన్నది. యజ్ఞము ముగిసిన తరువాత యజ్ఞమునకు సంబంధించిన శృక్శృవాది ఉపకరణములన్నీయును తొలగింపబడగా సమర్థులైన ఋత్విజులందరూ వెళ్ళిపోగా మంత్రోచ్చారణాది ధ్వనులు ఆగిపోగా నిశ్శబ్దముగానున్న యజ్ఞవేదిక వలె అయోధ్య మూగపోయి ఉన్నది. బాగుగా నునుపుదేరి నిగనిగలాడుచుండెడి ఉత్తమ జాతికి చెందిన పద్మరాగాది మణులు తొలగిన క్రొత్త ముత్యాలహారము వలె శ్రీరాముని ఎడబాటునకును దశరథ మహారాజు వియోగమునకును లోనైన అయోధ్య శోభావిహీనమై ఉన్నది. పుణ్యము క్షీణింపగా స్థానచలనమునకు గురి అయి ఆకాశము నుండి జారి తన దివ్యకాంతిని కోల్పోయి భూమిపై పడిన తారవలే అయోధ్య నిస్తేజమై ఒప్పుచుండెను. వసంత ఋతువునందు చిగిర్చి చక్కగా వికసించిన పూల గుత్తులతో కళకళలాడుచు మదించిన గండు తుమ్మెదల ఝంకారములతో వీనుల విందుగా వించుచున్న వనలత వలె ఇంతవరకును అయోధ్య పుష్పవనములతో కనువిందుగా వించుచు వీణా వేణు మృదంగాదుల మధురధ్వనులతో అందరినీ ఆనందింపజేయుచుండెడిది. కానీ గ్రీష్మ ఋతువునందు వేగముగా వ్యాపించడి దావాగ్ని మంటలకు కొలదిగా దగ్ధమై వాడిపోయిన వనలత వలె ఇప్పుడు ఈ అయోధ్య కైకేయి దుస్వభావములనిడి అగ్నిజ్వాలలకు వసివాడి కళావిహీనమై ఉండెను. ఇప్పుడు అయోధ్యలోని ప్రజలందరూ దుఃఖితులై ఉన్నందున అందలి రాజవీధులయందు జనసంచారమే లేక అది బోసిపోయి ఉండెను. మరియు దాదాపు వ్యాపారుల అంగళ్ళన్నీ మూసివేయబడి ఉండుటచే ఆ నగరము నిశ్శబ్దముగా ఉండెను. అందువలన మేఘములు చంద్రుని నక్షత్రములను కప్పివేయగా తేజోరహితమయ్యున్న ఆకాశము వలె ఈ అయోధ్య వెలవెలబోచుండెను. పానీయశాలయందు చక్కని పానపాత్రలన్నీయును మధుర రసములు లేనివై ముక్కలు ముక్కలై చెల్లాచెదురుగా పడి ఉండును.
మితిమీరి మధుపానము చేసి ఉన్నవారందరూ అచ్చటి నేలపై విచ్చలవిడిగా పడి ఉంటారు. ఆ విధంగా పానీయశాల ఎంతయు రోతగొల్పుచుండును. ఇండ్ల ముంగిళ్ల ఎందును వీధులలోనూ ఎవరునూ శుభ్రపరిచెడివారు లేక అవి చెత్తా చెదారములతో నిండి ఉండుటచే ఈ అయోధ్య పానీయ భూమి వలె అసహ్యముగా ఉన్నది. దెబ్బతినిన అరుగులతో, పగిలిపోయిన పాత్రలతో, కృంగిపోయిన భూమితో, త్రాగుటకు నీరు లేని కుండలతో ఒప్పుచు స్తంభములు దెబ్బతినుటచే కొంతవరకు శిథిలమైన చలివేంద్రము వలె ఈ అయోధ్య కడు దుస్థితికి లోనై ఉన్నది. అనువుగా పొడవై దృఢముగా నుండి వింటి 2 కొనల వరకును వ్యాపించి ఉండి బలమైన త్రాళ్ళు కలిగి యోధుల బాణములు వేగముగా వచ్చి తగులుటచే ముక్కలై ధనుస్సు నుండి జారి భూమిపై పడిన అల్లెత్రాడు వలె కైకేయీ వరముల ధాటికి అయోధ్య చిన్నాభిన్నమై ఒప్పుచుండెను. యుద్ధవీరుడైన ఒక యోధుడు ఒక ఆడుగుర్రమును అధిరోహింపగా శత్రు సైన్యము దానిని వేగముగా కొట్టుటచే అది యుద్ధ భూమిలో నేల కొరిగి దురవస్థకు లోనగును. అట్టి దుస్థితిలోనున్న ఆడుగుర్రము వలె అయోధ్య మిగుల దీనస్థితికి లోనైనది. దిగుడు బావిలోని నీరు ఎండిపోవుటచే అందలి పెద్ద పెద్ద చేపలు తాబేళ్లు బయటపడును. దాని ధరులు బీటలు వారును. అందలి కలువలు ఎండి నశించును. అయోధ్య నగర స్థితి అట్టి దిగుడు బావి వలె దురవస్థకు గురి అయి ఉండెను. మంచి గంధములు మొదలగు మైపూతలు లేక ఆభరణములను ధరింపక దుఃఖితుడై కృషించి ఉన్న పురుషుని యొక్క శరీరము వలె అయోధ్య దీనావస్థకు లోనై ఉండెను. వర్షాకాలమునందు దట్టమైన నల్లని మేఘములు సూర్యమండలమును పూర్తిగా కప్పివేయగా నిస్తేజమయ్యున్న ఆ సూర్యకాంతి వలె అయోధ్య వెలవెలబోచుండెను. దశరథుని కుమారుడును సకల శుభలక్షణ సంపన్నుడును అయిన భరతుడు రథమునందు కూర్చొని ఉండియే ఆ మహారథమును నడుపుచున్న సారథితోటి ఇలా అంటున్నాడు. ఇది వరలో అయోధ్యయందు వీణా వేణు మృదంగ తాళముల యొక్క మధురధ్వనులు ఎల్లప్పుడూ నగరమునందంతటను వినబడుచుండెడివి. నేడు అవి వినిపించుటలేదేమి? నేడు అయోధ్య నగరములో వీచుచున్న వాయువులలో జనులను పరవశింపచేసడి ఒట్టివేళ్ల యొక్క కస్తూరి యొక్క వాసనలు, పూలమాలల పరిమళములు, చందనము, అగరు మొదలగు వాటి సుగంధములు ప్రసరించుటలేదేమి? శ్రీరాముడు వనవాసమునకు వెళ్ళిన తరువాత శ్రేష్టములకు పల్లకీలను మోయు వారి ఘోషలు, చెవులకింపైన గుర్రముల సకిలింపులు, మదపుటేనుగుల గీంకారములు, మహారథ చక్రముల సవ్వడులను ఈ అయోధ్యలో నేడు వినబడుటలేదేమి? శ్రీరాముడు వనములకు వెళ్ళిన తరువాత యువతీ యువకులు కడు దుఃఖితులై చందనములను, అగరుగంధములను అలదుటలేదు. గుమగుమలాడు క్రొత్త క్రొత్త పూలమాలలను ధరించుటలేదు. శ్రీరాముని ఎడబాటునకు కుమిలిపోతున్న పురప్రజలు, పౌరులందరూ వాహ్యాళికై బయటికి వెళ్ళుటలేదు. సరికదా, వారు పూలమాలలను సైతము ధరించుటయే లేదు. పురమునందు ఏ విధములైన ఉత్సవములను జరుగుటయే లేదు. ఈ అయోధ్యాపురి శోభావైభవములన్నీయును మా అన్నయ్యగు శ్రీరామునితో కూడి వనములకు వెళ్ళిపోయినవి. ఇది ముమ్మాటికి నిజము. అందువలన నేడు ఈ అయోధ్య జడివానలు కురియునప్పటి శుక్లపక్షపు రాత్రి వెన్నెల రాత్రి వలె శోభిల్లుటలేదు. మా అన్నయ్యగు శ్రీరామచంద్రుడు వనవాస దీక్షను ముగించుకొని ఇచ్చటికి విచ్చేయుట మహోత్సవము వలె మాకు అందరికీ సంతోషదాయకము. గ్రీష్మ ఋతువునందు మేఘము వలె ఆ ప్రభువు యొక్క ఆగమనము అయోధ్య పౌరులందరి హృదయములలోనూ ఆనందోత్సాహములను నింపుట ఎప్పుడో గదా. చక్కని వేషభూషణములను దాల్చిన యువకులను జనులను నిటారుగా నిలబడి భుజములను ఎగరవేస్తూ అయోధ్యయందలి రాజవీధులలో సంచరించుటలేదు. అందువలన నేడు ఈ వీధులన్నీయును వెలవెలబోచున్నవి. భరతుడు ఇట్లు పలు విధములుగా పలుకుచు రాజభవనమున ప్రవేశించెను. దశరథ మహారాజు లేని ఆ ప్రాసాదము సింహము లేని గుహవలే ఒప్పుచుండెను. ఆ అంతఃపురము జనసంచారము లేకపోవుటచే బోసిపోయి ఉండెను. అప్పుడు అది సూర్యరశ్మి లేక దేవతలచే విడవబడిన దుర్దినము వలె శోభావిహీనమై ఉండెను. అంతటా బుద్ధిమంతుడైన ఆ భరతుడు ఆ అంతఃపురమునందంతటను కలయజూసి కడు దుఃఖితుడై కన్నీరు కార్చెను.
వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 114వ సర్గము సంపూర్ణం. శుభం.